ధనం ఎవరికి తలవంతకు ఎవరిని ఆశించకు గుండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం ఎవరికి తలవంతకు ఎవరిని ఆశించకు. సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి. లేదనుకో పుట్టుక్కును పోతుంది ప్రాణం. పక్కనే ఉంటాను, పొరపాటున అబద్ధం చెప్పావు అనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను. సార్ చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. కిందికి పోయా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోమా. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్? డైరెక్ట్ గానే చెప్తున్నా. అవమానించారు కదా, నేను కిందే ఉంటాను. సరే వెళ్ళు. డాక్టర్ భార్గవ్. యాక్చువల్గా 2 సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నానని ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. ఎవరు నేరస్తుడిగా? ఎవరు? Suspicious individual in green shirt. Do you copy? Copy. Copy. Follow. Can I see your passport? Any problem? Your passport, please. Okay. Passport. But why? I need an explanation. Follow me, or you're going to be in trouble. Excuse me. Hey! ఎవరి మీద చేశారా? రేపు ఇండియాకి ప్యారిస్ కి యుద్ధం జరుగుతురా? Give me your bag. Check this. పక్షిని అంటావా? పక్షిలా ఎగరటానికి రెక్కలు లేవు వంకాయ. పక్కా జరపనా? జరుపుతా. Take off your shirt. Where? Thank you. Can you come past? Tissue, please. You're fine. You're perfectly all right. Hey. The mom is fine. Whoa! Out of the way, people! Get her up! She's fine. She just needs stitches. Are you Dr. Bhargav from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. It's okay. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు, మీరే. Sir? Don't judge a book by its cover, bro. Okay, sir. Your pen, sir. Thank you. Salute! లేదమ్మా, పర్వాలేదు. నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళదే. ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేననలేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమల్ హాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకి ఎలా జరిగితే మనం ఎంత. లేదన్నా, మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా. మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ గెటప్లోనే వస్తాను. వీళ్ళకి భయపడి నేను మా అమ్మని మాత్రం మార్చలేను.
అమ్మేమిటి? అన్నాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒకతే కదా, అదే భరతమాత. నమస్తే. మై ఫ్రెండ్ He's on his way, sir. హాయ్. ఏంటమ్మా వదిలేశారా? వదిలి తీరాలి మరి, ఎందుకంటే మన దెబ్బకి అంబేల్. Doctor, do you want me to arrange a taxi for you? టాక్సీనా? లేదు గుర్ర బండిని పిలవయ్యా, ఎవరితో ఏం మాట్లాడో తెలియదు ఎర్రి పువ్వా. This award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors... I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ, మానవత్వం. మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు, బేసిక్ క్వాలిటీ. సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ. కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ 1 వ్యాపారం అయిపోయింది. ప్రాణం అన్నది అందరికీ సమానమే. ధనవంతులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. భార్గవ్, ఎక్స్క్యూజ్ మీ. హైదరాబాద్? అవునండి, కుకట్పల్లి. సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ, ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్, ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయలు వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం. 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూటు. ఓపెన్గా అడుగుతున్నాను, నీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం, ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రే, జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేర్ ఉన్నప్పుడు పంజగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మోయిస్తావరా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్, తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా? నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు, ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫాగాడు. స్లాగి గుమ్య అంబేల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం. 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో ఓకే విత్ ఎకానమీ? నో, 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి 2 తెల్లకన్న పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరేగుతావు చూడు. తండ్రి, అమ్మా నువ్వెలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. నాన్నా, నేను నిన్ను టీవీలో చూశాను. అన్న ఎన్టీఆర్ లాగా తలతలాని వెలుగుతూ కలర్ఫుల్ గా ఉన్నావు నాన్నా. మన ఇంట్లో టీవీ బాగాలేదు, మార్చాలి. నాన్న, నేనేం చెప్పినా నీకు తమాషానే కన్నా. తూరిపేపు తిరిగి నుంచో మా అమ్మ చెప్తోంది, తూరిపేపు తిరిగి నుంచో. ఎందుకమ్మా? దిష్టి తీయాలి కదమ్మా. ఆ, పాడు కన్ను, పాపి కన్ను, నక్క కన్ను, కుక్క కన్ను, అట్లాంటి పాపిష్ట కళ్ళన్నీ అన్ని ముక్కవాల. నాన్న, అమ్మా, ఉమ్మమ్మా. కన్నా, నువ్వు మాట్లాడుతూ ఉండు, అమ్మ జస్ట్ నిమిట్లో వచ్చేస్తది. మాట్లాడు. నేను నా బిడ్డతో మాట్లాడేదే కూసేపు. పడ్రా అమ్మా, చెప్పమ్మా, నీకేం కావాలి? చక్కని మంచి పిల్లని కోడలిగా పడ్రా. అది కొట్లో దొరికేది కాదు కన్నా. కళ్ళు లేకుండా బతకచ్చు, కానీ పిల్ల లేకుండా ఎవరు బతకలేరు. అంటే ఆటో వెనకాల రాస్తే అదిరిపోద్ది. అది మమ్మీ అంటే పంచలాల్చితో పోకు నాన్న, ఒక్కతే కూడా నీ ఒక్క చూడదు. అదే సీన్స్ బెడ్ కొట్టు వేసుకు వెళ్ళావనుకో, ఏసీలకో గిలకో పడితే డేటా తగ్గిపోతుంది. అమ్మ నీకు టాటా చెప్తాంది, బాయ్. ఐ
సింగరాయ ఓయ్ సింగరాయ ఓ సింగరాయ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Sorry, ma'am. అసహ్యంగా ఉంది బుజ్జి. ఆఫ్టర్ ఆల్ కాఫీకి పోయి ఇంత దిగజారావు. తల పగిలిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. నా దగ్గర 5 యూరోలే ఉన్నాయి. వాడేమో కాఫీ 10 యూరోలు అంటున్నాడు. కార్డు కూడా తీసుకొని అంటున్నాడు. ఇవ్వవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ వాలెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చాం. యా 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 యా. మాకు కూడా 2 కాఫీలు చెప్పగలరా? ప్లీజ్. తీసుకోండి. మాకు 2 కాఫీ, మీకు 2 కాఫీ. బ్యాలెన్స్ ఇవ్వండి బాస్. ట్యాక్సీ కావాలి. For black coffee, please. 40 euros. ఇరుక్కుని. Change. Taxi. ఇలాకి డుమ్మా. నోర్మోయ్ చూడరా అబ్బాయి. యా యా యా. నేను అమ్మాయిని. అమ్మాయా? మరి చెప్పలేదే. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. తెలుగా? ఏ తెలుగులో మాట్లాడినందుకు డౌట్ గా ఉందా? ఓకే. ఐఎమ్ అనుపల్లవి, హైదరాబాద్. ఐఎమ్ అ డాక్టర్. మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. ఒఫీషియల్ ట్రిప్. ఇన్ వన్ వర్డ్, పిచ్చపోటు. మీ గురించి ఏం చెప్పరా? నా పేరు. మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి. చిరిగిపోయిన పర్సులే ఉంటుందిరా. ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ. ఎవరి దగ్గర పైసా లేదు. Give me your wallet. Show boss, no hard stuff, guys. Give me your ring. No, it's my mom's. Hurry up. మమ్మది. ఇచ్చేయండి పర్లేదు. I said give it now. అవునమ్మా, ఇచ్చే తర్వాత చూసుకుందాం. రే తను చెప్పిందే కదరా నేను చెప్పింది. బాస్ 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 బాస్, ఐ విల్ హెల్ప్ యూ. వెయిట్. మమ్మది. వెరీ నైస్, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. Shit. You. వదలమ్మా వదలమ్మా వదలరా రే. Hey, 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 take it easy.